హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీదుగా చెన్నై సెంట్రల్ అలాగే షాలిమార్కి ప్రయాణిస్తున్న ప్రత్యేక రైలులో రైల్వే శాఖ కొన్ని కీలకమైన మార్పులు అనేవి తీసుకురావడం జరిగింది. గత కొద్ది కాలంగా ఇక్కడ చెన్నై సెంట్రల్ షాలిమార్ చెన్నై సెంట్రల్ మధ్యలో సమ్మర్ స్పెషల్గా సేవలు అందిస్తున్న ప్రత్యేక రైలు యొక్క సర్వీస్ అనేది రైల్వే శాఖ పొడిగిస్తూ రావడం జరిగింది. అయితే ఎట్టకేలకు ఈ రైలుకు ఉండే డిమాండ్ని ప్రజల నుంచి వస్తున్న ఆధారాలను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ ఈ రైలుని స్పెషల్ నుంచి రెగ్యులర్గా మార్చడం జరిగింది. అంటే ఈ బండి ఇక మీదట రెగ్యులర్ రైలుగా ఇక్కడ చెన్నై సెంట్రల్ షాలిమార్ నుంచి ఇక్కడ చెన్నై సెంట్రల్కి తన ప్రయాణాన్ని అందిస్తుంది. ఈ బండి ఇక్కడ ప్రత్యేక రైలుగా ఉన్నప్పుడు ఈ ట్రైన్ యొక్క నెంబర్ వచ్చేసి 02842 02841. ఈ బండి ఇంకా రెగ్యులర్గా మారుతుంది. ఇంకా ఈ రెగ్యులర్గా మారిన తర్వాత ఈ ట్రైన్ యొక్క నెంబర్ వచ్చేసి షాలిమార్ నుంచి చెన్నైకి వెళ్ళేటప్పుడు 18041గా ఉంటుంది. అలాగే చెన్నై నుంచి షాలిమార్కి వచ్చేటప్పుడు 18042గా ఉంటుంది. షాలిమార్ నుంచి ఈ బండి సోమవారం రోజు, చెన్నై నుంచి మంగళవారం రోజు అందుబాటులో ఉంటుంది. ఈ బండి మొదటిసారిగా రెగ్యులర్గా షాలిమార్ నుంచి చెన్నై సెంట్రల్కి ఏప్రిల్ 6వ తారీఖున ప్రయాణిస్తుంది. అలాగే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి షాలిమార్కి రెగ్యులర్గా ఏప్రిల్ 7వ తారీఖు నుంచి ఈ బండి తన ప్రయాణాన్ని అందిస్తుంది. ప్రయాణికులు గమనించగలరు. ఈ బండి ప్రయాణించే మార్గం అనేది ఎలా ఉంటుందంటే, ఇక్కడ షాలిమార్ నుంచి బయలుదేరిన తర్వాత సంద్రగంజి, ఖరగ్పూర్, బాలసోర్, భద్రక్, కటక్, భువనేశ్వర్, కుర్దా రోడ్, బ్రహ్మాపూర్, విజయనగరం, సింహాచలం నార్త్, అలాగే దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తర్వాత చెన్నైకి చేరుకుంటుంది. ఈ బండి ఆంధ్రప్రదేశ్లోని అత్యధిక స్టాప్స్ అనేవి ఉండడంతో ఆంధ్రప్రదేశ్ వాసులకి ఈ బండి చాలా వరకు కన్వెంట్గా ఉంటుంది. ఇంకా విజయవాడ నుంచి చెన్నైకి వెళ్ళే ప్రతి బండి కూడా ఇక్కడ విపరీతంగా రద్దీని తలపిస్తూ ఉంటుంది. అలాంటి రూట్లో ఈ బండిని ప్రవేశపెట్టడం, దీన్ని రెగ్యులర్గా మార్చడం అనేది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఈ బండి యొక్క కోచ్ పొజిషన్ అనేది మనం చూసుకుంటే ఈ రైల్లో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ అలాగే జనరల్ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. దివ్యాంగ ఫ్రెండ్లీ స్థానాలు అనేవి అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ బండిని రెగ్యులర్గా మార్చడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.